అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నిన్న కొంత అప్డేట్ చేసినాం. బట్ ఇంకా కొంత డెవలప్మెంట్ దొరికింది దానిలో. అసలు ఎందుకు వాళ్ళు పిలిస్తేనే పోయాడు. ఇక్కడ సొంతంగా ఏదో చేద్దామని పోలేదు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని పట్టుకొని పోయిండ్రు. అసలు ఏంది, ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుంది? హైకమాండ్ ఆందోళనతో ఉంది. అది విషయం. హైకమాండ్ ఆందోళనతో ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ ప్రభుత్వంలో ఏమవుతుంది? ఎందుకంటే వాళ్ళకు కొంత సేఫెస్ట్గా కనిపిస్తున్నది, కొద్దిగా సేఫ్గా కనిపిస్తున్నది తెలంగాణ ఒక్కటే. కానీ వ్యవహారం ఏమైందంటే తెలంగాణలోనే చాలా వ్యతిరేకత మూటగట్టుకుంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. రేపు రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓటు వేయలేదు, గుర్తుపెట్టుకోండి మీరు. అసెంబ్లీ ఎలక్షన్స్లో అయినా పార్లమెంట్ ఎలక్షన్స్లో అయినా రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓటు వేయలే. ఆయన పరిపాలనకు మార్కులు వేయలే, ఆయన ఏదో చేశారని చెప్పేసి ఓట్లు వేయలే. ఇదంతా అంతకుముందు ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే ఓట్లు వేసిండ్రు. రేవంత్ రెడ్డి ముఖం చూసి కాదు. రేవంత్ రెడ్డి ముఖం చూసి వేస్తే రేవంత్ రెడ్డి పాలమూరులో మామనారు లోక్సభ ఎలక్షన్స్ ఎందుకు ఓడిపోతాడు? ఆయన అసెంబ్లీ స్థానం ఉన్న అది, ఆయన మొన్నటిదాకా సిట్టింగ్ ప్లేస్గా ఉన్న మల్కాజ్గిరి ఎంపీ ఎందుకు ఓడిపోతుంది కాంగ్రెస్? ఆయన నేనే పోటీ చేసిన, ఇక్కడ దాన నాగేందర్ కాదు నేను పోటీ చేస్తున్నా అన్న సికింద్రాబాద్లో ఎందుకు ఓడిపోతుంది? కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖం చూసి కాదు. ఇప్పుడు రేపన్నాడు ఏమవుతుందంటే, ఇప్పుడు చూస్తారు రేవంత్ రెడ్డి ముఖం చూసి కాంగ్రెస్ కోటేయరు. ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఆల్రెడీ కాంగ్రెస్ 9 నెలల్లో ఎంత మైనస్ అయిందంటే, అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ 9 నెలల్లో ఎంత మైనస్ అయిందో, 9 నెలల్లో వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో, కేసీఆర్ మీద 7.5 ఏళ్ల తర్వాత, ఆయన పాలన 7.5 ఏళ్ల తర్వాత కొంచెం కొంచెం వచ్చింది. ఇంత కూడా రాలే. అప్పుడు కూడా 9.5 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ అప్పుడు ఇట్లా మాట్లాడారు జనం. అంతకన్నా దారుణంగా మాట్లాడుతున్నారు. నిజానికి వాళ్ళు చేసింది మీరు చేయకూడదని, వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మేము మార్పు తీసుకొస్తామని తీసుకొచ్చి మీరు ఏం చేసింది తెలుసా? వాళ్ళకన్నా ఎక్కువ చెడ్డ పనులు చేస్తున్నారు. వాళ్ళు చేసింది, వాళ్ళు మంచి పనులు చేస్తూ కొంత అక్కడక్కడ డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా పనులు చేసారు. మీరు అసలు మంచి పనులు లేకుండా ఓన్లీ చెడ్డ పనులు చేస్తున్నారు కంటిన్యూ. ఇంకంతే, ఏం లేదు. తీసినామంటే కులగొట్టుడే, లేచినామంటే కులగొట్టుడే, పండుకున్నామంటే కులగొట్టుడే. జనాలకి ఎవ్వరికి ప్రశాంతత లేకుండా అశాంతి రేపిండ్రు. జనాలకి అశాంతి రేపిండ్రు. నువ్వు ఏమని ఒక పూట తిండి పెట్టకపోతే తెలంగాణ ప్రజలకు భరిస్తారు ఆకలిని, కానీ వాళ్ళ పుట్ట మీద కొడతా అంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు. కాంగ్రెస్ గవర్నమెంట్ అదే పని చేసింది. మూసి వాళ్ళని కూడా కొడితే మిగతా వాళ్ళకి ఏమైందని మీరు చాలా క్వశ్చన్లు. రేవంత్ రెడ్డి గారు మొన్న క్యాబినెట్ మీటింగ్లో అన్నారంట ఆ మాట. ఏముంటుంది ఇప్పుడు కొలగొట్టేస్తే మనకు ఎలక్షన్స్ ఇప్పుడు ఉన్నాయా, ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా, ఆ ఎలక్షన్స్ వస్తే మర్చిపోతారు అన్నారంట. ఇక కేసీఆర్ పాతది గొలగొట్టి సెక్రటరీ గొలగొట్టి కొత్త సెక్రటరీ కట్టలేదా, ఆడ 3-4 ఊర్లు మొత్తం షిఫ్ట్ చేసి మల్లన్న సాగర్ కట్టలేదా అన్నారంట. ఆ మల్లన్న సాగర్కు ఈ సెక్రటేరియట్కు మీరు కూల్చడానికి ఏమైనా సంబంధం ఉందా రేవంత్ రెడ్డి గారు? మల్లన్న సాగర్ కట్టిర్రంటే ఇప్పుడు ఆ మల్లన్న సాగర్ ఉంది కాబట్టి మనం హైదరాబాద్కు నీళ్ళు వస్తాయని మీరు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. మనకు 2 నెలలకు నీళ్ళు ఇబ్బంది లేదు, 3 నెలలకు నీళ్ళు అవసరం లేదు, రేపు ఎండాకాలంలో కూడా మనకు మల్లన్న సాగర్కి నీళ్ళు వస్తాయని మీరు చెప్పగలుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ మల్లన్న సాగర్ కట్టిండు కాబట్టి. ఆ రోజు మీ మాటలు వినుకుంటూ అట్లే ఉన్నారనుకో, మల్లన్న సాగర్ కట్టలేదనుకో, నీళ్ళ కోసం కర్ణాటక 2 టీమ్స్ల కోసం బతిమాడారు కదా, లాస్ట్ గుక్క నీళ్ళ కోసం అదే కర్ణాటకను అదే మహారాష్ట్రను బతిమాడాల్సి వచ్చేది. కర్ణాటకను బతిమాడింది మీరు, నీళ్ళు ఇవ్వండి 2 టీఎంసీలు. ఇక్కడికి వచ్చారు, ఒక్కొక్క టీఎంసీ అయింది మొత్తం ఎండిపోంగా, భూమి పిలుచుకోంగా. కొత్త సెక్రటేరియట్, పాత సెక్రటేరియట్ కూలగొట్టడం వల్ల ప్రత్యక్షంగా ఎవరికి, ఏ సిటిజన్కి, ఏ పౌరునికి తెలంగాణలో నష్టం లేదు, ఏ నష్టం లేదు అన్నారంట రేవంత్ రెడ్డి గారి మాట. ఇప్పుడు కేసీఆర్కు కొత్త సెక్రటరీ కట్టినందుకు మంచి పేరు రాలేదా? పాత సెక్రటరీ కూలగొట్టినప్పుడు జనం తిట్టుకోలేదా? కొత్త సెక్రటరీ కట్టినప్పుడు ఇప్పుడు జనం అందరూ ఆడ ఫోటో దిగుతలేరా? అది కేసీఆర్ మంచి పేరు తెలియలేదా? అంటే మంచి పేరు రావాలంటే మంచి పనులు చేయాలి బ్రదర్, మంచి పనులు చేయాలి. సెక్రటేరియట్ పాత సెక్రటరీ కూలగొట్టడం వల్ల ఏ పౌరునికి వ్యక్తిగతంగా నష్టం లేదు. వాళ్ళు ప్రజాధన కొంత లూటీ అందని మీరు చేసిన ప్రచారం. కానీ కొత్త సెక్రటేరియట్ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా కనిపిస్తుంది కాబట్టి అందరు గౌరవపడుతుంది. దాన్ని చూసి కేసీఆర్ కట్టిండని మొన్న వినాయక నిమజ్జనం రోజు కానీ అటు ఏ హాలిడే వచ్చినా, ఏ టూరిస్ట్ వచ్చినా సెక్రటరీని చూస్తున్నారు. ఎందుకు అనంటే అంతే అది. ఇప్పుడు మీరు మూసిని జనాలను ముంచి, జనాలను చంపి, జనాలను తొక్కి, జనాల జీవితాలను మళ్ళీ కోలుకోకుండా దెబ్బ కొట్టి మీరు మూసిని బాగు చేసేది ఏంది? ఏమవుతుంది? దానివల్ల మీకు మంచి పేరు వస్తుందా? అయిపోయింది. మీరు అపకీర్తి మూట కట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. అందుకే మేము హైకమాండ్ పిలిచి దొబ్బులేసింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది.
పార్టీకి చెడు పేరు వచ్చింది. మీరు అక్కడనేమో యూపీల తర్వాత మిగతా రాష్ట్రాలలో బుల్డోజర్ రాజ్ అని బీజేపీ మీద మీ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు జరుగుతున్న 4 రాష్ట్రాల ఎలక్షన్స్లో మొత్తం ప్రచారం అంతా చేస్తుంటే ఆ బుల్డోజర్ రాజ్ అక్కడికన్నా ఈడ ఎక్కువైపోయింది, అక్కడికన్నా ఇక్కడ ఎక్కువైపోయింది. ఆడ కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఆడెవరో రేపు చేస్తేనో లేకపోతే ఏ రౌడీ షీటు ఉన్నోళ్ళో జనాల మీద దౌర్జన్యం చేస్తే పోయి వాళ్ళని ఆర్థికంగా నష్టపరచాలని చెప్పి వాళ్ళు ఇల్లు కొడితే సుప్రీంకోర్టు ఏమన్నది, ఆడెవడో తప్పు చేస్తే ఇంకోటి ఏంటంటే అదెవరు తప్పు చేసిన ప్రూఫ్ చేయకముందే కోర్టులు తేల్చకముందే నువ్వు పోయి ఇల్లు కొట్టేస్తే ఆయన కాదు వాళ్ళ ఇంటి వాళ్ళ మిగతా కుటుంబ సభ్యులు కూడా బాధితులుగా మారాలన్నా, రోడ్డు మీద పడాలన్నా సుప్రీంకోర్టు అన్నది. ఇక్కడేమవుతుంది, పర్మిషన్లు ఇచ్చి ట్యాక్స్ వసూలు చేసుకొని అన్ని ప్లానింగ్లకు పర్మిషన్లు ఇచ్చి హౌస్ నెంబర్లు ఇచ్చి వాటర్ కనెక్షన్ ఇచ్చి కరెంట్ కనెక్షన్లు ఇచ్చి ఇన్ని సంవత్సరాలు దశాబ్దాలు వాళ్ళతో అన్ని వసూలు చేసుకొని ఇప్పుడు నీ ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంది అంటావా, మీ అన్న ఇల్లు ఎఫ్టీఎల్లో లేదంటావా? ఏంది ఇది? ఎవరి హక్కులు ఎవరు ఆడిస్తున్నారు అసలు? ఏంది నిజాం కన్నా నిజాం మించిన వాళ్ళ మీరేమన్నా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు, మామూలు చెడ్డ పేరు రాలే, అందుకే హైకమాండ్ పిలిచి మీ క్లాస్ పీకింది. మీరు చెప్తారు వీళ్ళు చాలా అడ్జస్ట్మెంట్ భలే చెప్తారు. హైకమాండ్ గుడ్డి హైకమాండ్, కాంగ్రెస్ది గుడ్డి హైకమాండ్. వాళ్ళు ఏం చెప్తా తింటారు. ఈడ జరుగుతున్నది ఏంది, కథ ఏంది? మీరు హైడ్రా నన్ను చాలా మంది అడుగుతున్నారు, మీరు హైడ్రా వ్యతిరేకమా అని అడుగుతున్నారు. నేను హైడ్రా వ్యతిరేకం కాదు, హైడ్రాకు అనుకూలం. నేను హైడ్రా అనుకూలం అంటే హైడ్రా ఏం పని చేయాలి? ప్రకృతి కాపాడతామని చెప్పి మనసులో పానాలు తీస్తారా? మీరు పర్మిషన్ లేనివి ఎవడైతే భుజబలంతోనా, ఎవడైతే మజిల్ పవర్తోనా, మనీ పవర్తోనా పర్మిషన్స్ లేకుండా కట్టుకున్నారో వాళ్ళ మీద పడాలి మీరు. అది వదిలేసి 1974 హైదరాబాద్ తీసుకొస్తాం. 1974లో రంగనాథ్ పుట్టనే లేదు, మరి పోమంటావా? 1974లో రేవంత్ రెడ్డి లేనేలేడు, మళ్ళీ పుట్టమంటారా ఇప్పుడు? కాదు కదా. 1974 పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పటి నుంచి ఇప్పటికి వచ్చిన పర్మిషన్స్కి ఎవరు బాధ్యులు? గవర్నమెంట్ కదా. ఏ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ పర్మిషన్లు ఇస్తే ఇంకో గవర్నమెంట్ కూల్ చేస్తుందా? మీరు ఎక్కడైతే పర్మిషన్స్ లేకుండా కట్టుకున్నారో, ఎక్కడైతే నిజంగానే దౌర్జన్యంతో కట్టుకున్నారో, ఎక్కడైతే మీ పర్మిషన్స్ ఇవ్వకుండా జీకి పర్మిషన్ తీసుకొని G+4 G+5 కట్టుకున్నారో మీరు ప్రతాపం అక్కడ చూపండి. ఇప్పటిదాకా ఇప్పుడున్న చెరువుల పరిస్థితి ఏందో అది మీరు ఎగ్జామిన్ చేయండి. మీరు మళ్ళీ అవి ఎంక్రోచ్ కాకుండా చూసుకోండి. మీరు ఎక్కడెక్కడ హైదరాబాద్లో నీళ్లు నిలుతున్నావో, వానొచ్చిన నీళ్లు ఆగుతున్నావో అవి ఎక్కడ పోవాలి, ఏంది, దాన్ని లింక్ ఏంది, దాని కనెక్షన్ ఏందో అది చూసుకోండి. అది వదిలేసి జనాల మీద పడితే ఊక్కుంటారండి. ఇప్పుడు ఎనీవే బుల్డోజర్ ప్రభుత్వంగా మారొద్దు. ఒకసారి బుల్డోజ్ ప్రభుత్వంగా పేరు పడితే ఇంక మనం జీవితకాలం మన ప్రభుత్వం మీద మచ్చ పోదు. మీరు ఎందుకు పేద ప్రజల మీదకి పంపిస్తున్నారు? మీరు ఎక్కడ బుల్డోజర్ పెట్టినా దానిలో బాధితులు ఖచ్చితంగా నిమ్న కులాల వారే. అంటే నిమ్న కులాల వారని కాదు, నిజానికి వాళ్ళేదో నిమ్న కులం అన్నారంట, కానీ నిజానికి దీనిలో పేదలు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. దానిలో నిమ్న కులాలు ఏం లేవు, అందరూ ఉన్నారు. పేదలు, మధ్యతరగతి వాళ్ళు బలవుతున్నారు మీ యొక్క హైడ్రాకు, మీ యొక్క హిటాచీలకు. కాబట్టి మీ ప్రభుత్వం ఆల్రెడీ ముద్ర వేసుకున్నది. ఇంత కర్కశంగా ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇంత కర్కశంగా? మరి రేవంత్ రెడ్డికి గుండె అంత రాయి ఎందుకో అర్థం కాలే. ఆయన ఏమి తెలంగాణ సాధించినోడు కాదు, ఉద్యమాలు చేసినోడు కాదు, ఆయన జనాల కోసం ప్రాణత్యాగం చేసే ప్రయత్నం చేసినోడు కాదు, ఆయన దీక్షల ధర్నాలు కూడా చేసినోడు కాదు. ఉత్త అవలోకంగా వచ్చింది ముఖ్యమంత్రి పదవి. దాన్ని మంచిగా పరిపాలించుకొని ఆయనకు మంచి పేరు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేది పోయి ఇంత కర్కశంగా వ్యవహరిస్తారు పాలకులు ప్రజల మీద. ఇంతకు మించింది ఏమున్నది? హైకమాండ్ ఏం చెప్పిందో, ఏదో బుల్డోజర్ ప్రభుత్వంగా మారొద్దు, మీరు పేరు తెచ్చుకోవద్దని చెప్పిరట, కానీ క్లాస్ స్పీకరట. కానీ ఇక్కడ జరుగుతున్న అంతకన్నా దారుణాలు జరుగుతున్నాయి, చాలా దారుణాలు జరుగుతున్నాయి. హైడ్రా పేరుతోనా, మూసీ పేరుతోనా జనాలకు హక్కులే లేకుండా చేస్తున్నారు. మీరు హక్కుల కోసం పోరాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మీరు హక్కుల కోసం మోడీ హక్కులను కాలరాస్తున్నాడని, రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాడని, బుల్డోజర్ రాజు వస్తున్నదని, బుల్డోజర్తో కులగొడుతున్నారని మీరు ఫైట్ చేస్తుంటే ఇక్కడ జరుగుతున్నది తెలంగాణలో. ఇక్కడ బుల్డోజర్ రాజ్ అక్కడికన్నా దారుణంగా జరుగుతుంది ఇక్కడ. ఇక మీరు గమనించలేదో కానీ ఒక తెలంగాణ వ్యతిరేకంగా కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఎట్లయితే మూలకు పడ్డదో, తెలంగాణ ఇచ్చినా కూడా ప్రజలు తెలంగాణ ఇచ్చిన పార్టీగా మిమ్మల్ని ఆశీర్వదించలేకపోయారు. ఎందుకంటే అంతకుముందు జరిగిన వ్యవహారాలు.
ఇప్పుడు ఈ 9 నెలల్లో జరిగిన వ్యవహారంతోన మళ్ళీ తెలంగాణ ఆంధ్రాలో ఎట్లయిందో ఆ స్టేజ్‌కి వత్తదేమో అనిపిస్తుంది. జనాల్లో అంత ఆక్రోశం, అంత ఆగ్రహం. మీరు జనాల మీదకి పోతున్నారు. మీరు ఏ ప్రతిపక్ష నేత ఏది కూలగొట్టలే. ఏ మీ అధికార పార్టీకి సంబంధించిన ఏది కూలగొట్టలే. ఏ బలిసినోళ్ళది ఏది కూలగొట్టలే మీరు. బక్క చిక్కినోళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద మీరు ప్రతాపం చూపించిండ్రు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.